ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఆ రోజుల్లో పోటాపోటీ ఉండేది. పక్క ఆర్టిస్ట్ ఏం చెబుతున్నాడు, మనం ఏం చెప్పాలి, వాడి ఎక్స్ప్రెషన్కి మనకు కౌంటర్ ఏమి ఇవ్వాలి, ఎవరికాడు క్యారెక్టర్ డెవలప్ చేసుకోవడంలో ఉండేవాళ్ళు. అందుకని ఆ రోజుల్లో ఎవరికి ఇళ్ళు లేవండి, కారులు లేవు. ఒక అంబాసిడర్ కారు ఉంటే 8 మంది లేవాళ్ళం కారులో. భేషజాలు లేవు, వీడు గొప్ప, ఆడు పెద్దనాడు, ఈడు పెద్దాడు, ఏం ఉండేది కదా. ఇలా పర్సనల్ మేకప్ మెన్ లేరు, ఎవడో లేరు. అందరికీ కలిసి ఎవడో ఒకడు ఉండేవాడు, వాడే అందరికీ ఇచ్చేవాడు. కలిసి వెళ్ళిపోయేవాళ్ళం, కలిసి కూర్చునేవాళ్ళం, కలిసి తినేవాళ్ళం. ఆ రోజుల్లో ఈ రోజుల్లాగా క్యారియర్లు పెట్టడం, 10 రకాల కూరలు పెట్టడం అవన్నీ ఉండేవి కాదు. 2 ఇడ్లీ 2 వడ ఒక ప్యాకెట్ ఇచ్చేవాడు పొద్దున్నే, అది టిఫిన్. ఆ పూటకి కాఫీ ఇచ్చేవాడు. మధ్యాహ్నం కాస్త సాంబార్ అన్నం, కాస్త పెరుగన్నం పెట్టేవాడు, 2 పొట్లాలు, అవి తినేవాళ్ళం. అంతే. తర్వాత వచ్చేసరికి అసలు క్యారియర్లు, ఆ హోటల్ నుంచి ఇది, ఈ హోటల్ నుంచి ఇది, ఇలా తెప్పించడం మొదలెట్టారు. అలా ఉండమట్టి అంత డిసిప్లిన్గా సినిమాలు ఉండేవి, వేషాల మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు మనం రామారావుని ఫస్ట్ ఎలా కలిసానని నేను చెప్పాను కదా, అక్కడి నుంచి ఇక కంటిన్యూ అయిపోయాను. ఆయన షూటింగ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయేవాడిని. అక్కడ ఎవరు ఆపేవాళ్ళు కదా. ఇక నన్ను కూర్చొని చూస్తూ ఉండేవాడు ఆయన ఎలా చేస్తున్నాడు. మెస్మరైజ్ చేసేవాడు. ఆయన యాక్ట్ చేస్తా అంటే అలా నోరు తెరిచి కూర్చునేవాళ్ళం, అలా ఇమ్మర్స్ అయిపోయేవాళ్ళం అనమాట. ఇంత మహానటుడు, ఏ వేషం వేస్తే ఆ వేషంలో. ఇప్పుడు జనరల్గా ఆర్టిస్ట్ అనేవాడండి ఒక మట్టి ముద్దలు అంటాడు. దాన్ని డైరెక్టరు ఎలా మోల్డ్ చేస్తే అలా మోల్డ్ అవుతాడు. కరెక్ట్. మీరు రాక్షసుడిగా మోల్డ్ చేయొచ్చు, అందగాడిగా మోల్డ్ చేయొచ్చు, కుంటివాడిగా మోల్డ్ చేయొచ్చు. మీరు ఎలా మోల్డ్ చేస్తే ఆర్టిస్ట్ అలా మోల్డ్ అవుతాడు. ఆర్టిస్ట్లో ఉన్న స్పెషలైజేషన్ అది తెలుసుకున్న డైరెక్టర్లు ఈ క్యారెక్టర్లన్నీ క్రియేట్ చేశారు, ఒకదాని తర్వాత ఒకటి. ఒక రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, భీముడు. అలాగే ఆర్టిస్ట్కి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. మనం వేసుకునేటప్పుడు ఏం చేయాలి, ఏ మేసం పెట్టుకోవాలి, ఈ డైలాగ్ ఉంది ఎలా చెప్పాలి, మాడ్యులేషన్ ఎలా చెప్పాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ పైకి లేపాలి, ఎక్కడ దింపాలి, ఇవన్నీ నేర్చుకోవాలండి. నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, ఆ గోల్డెన్ యుగంలో పనిచేసి ఉన్నాం కాబట్టి, ఆ గోల్డెన్ మనుషులతో పనిచేశాం కాబట్టి కరెక్ట్ నేను చెప్తున్నా. ఇది ఎవరికైనా ఉపయోగపడితే వాడుకుంటారు. ఇవాళ జనరేషన్లో మన మాట వినేవాళ్ళు కూడా ఎవరూ లేరు. డిసిప్లిన్ అండి. 7 గంటలకు షాట్ అంటే అందరూ 6:30కి విత్ మేకప్ డ్రెస్తో రెడీగా ఉండేవాళ్ళు. మరి ఇవాళ కంపారిజన్కి వస్తే మరి ఎవరన్నా ఒక్కళ్ళన్నా 10 ఎవరూ రావట్లేదు. అతను 10కి రాడుగా, మేము ఎందుకు పొద్దున్నే వచ్చి ఏం చేయం అనే స్టేజ్ తీసుకొచ్చేసారు. చూసేదానికి సినిమాల మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది. తర్వాత మెయిన్ క్వాలిటీ పడిపోయింది. ప్రొడ్యూసరు బాగుంటే 10 ఫ్యామిలీలు బతుకుతాయి. 10 ఫ్యామిలీలకి అన్నం పెడతాడు ప్రొడ్యూసర్ అని. ప్రొడ్యూసర్ని గౌరవించేవాళ్ళు. ప్రొడ్యూసర్ వస్తే లేచి నుంచునేవాళ్ళు, దండాలు పెట్టేవాళ్ళు. ఇవాళ అసలు ప్రొడ్యూసర్ కాదు, ఎవరు వచ్చినా గౌరవం లేదు, దండం లేదు. ప్రొడ్యూసర్ ఉన్నాడో చచ్చాడో ఎవరికి వెళ్ళలేదు. ఈ సినిమా మనది అనుకునేవాళ్ళు లేరు. ఈ ప్రొడ్యూసర్ మనాడు. ప్రతి సినిమాని మేము ప్రేమించేవాళ్ళం. సినిమా అంటే అంత ప్రేమగా ఉండేది. ఈ సినిమా మనది, బాగా రావాలి. ఈ సినిమా రోజునే చెప్పేవాళ్ళు, ఇది 100 days ఆడుతున్నారా డెఫినెట్గా అనేవాళ్ళం. ఎందుకు, సీన్స్ చూస్తానంటే తెలిసి, మన ఆర్టిస్టులు పెర్ఫార్మెన్స్ చూస్తానంటే తెలిసిపోయేది. అందుకే మీకు హేమాహేమీలైన ఆర్టిస్టులు వచ్చారు. ఆ రోజులో డబ్బు పిచ్చలేదు, పెర్ఫార్మెన్స్ కొట్టాలి. ఇది నాగేశ్వరరావుని ఎలా కొట్టాలి, రామారావుని ఎలా కొట్టాలి, ఇద్దరు కలిసి చేసేటప్పుడు ఎలా కొట్టాలి, అతను మించి పేరు మనకు రావాలి అని ఎవరికాళ్ళు తాపత్రయపడేవాళ్ళు. ఒక సావిత్రి గారు యాక్ట్ చేస్తుందంటే, ఒక శివాజీ గణేశన్ గారు ఉన్నా, రామారావు గారు ఉన్నా, నాగేశ్వరరావు ఉన్నా ఒకటికి పోసేవాళ్ళు. ఎందుకంటే ఎక్కడ ఏ ఎక్స్ప్రెషన్తో కొడుతుందో తెలియదు. నవ్వుతానే అన్ని రకాలుగా కొడుతుంది ఎక్స్ప్రెషన్. దాంతో ఎంత డైలాగ్ చెప్పినా కూడా తేలిపోతుంది. సో ఆవిడని తట్టుకోవాలంటే ఇక్కడ ఎంత పెర్ఫార్మెన్స్ ఉండాలి. దానికోసమని 10 రోజుల ముందు స్క్రిప్ట్ ఇంటికి వచ్చేది. వస్తే ఎవరికాళ్ళు వాళ్ళు డైలాగ్ చూసుకుని, ఎదురు డైలాగ్ ఏముందని ఇంప్రవైజేషన్ చేసుకుని, ఏది చేస్తే బెటర్మెంట్ నిలబడతాం మనం అని ఆలోచించేవాళ్ళు. ఇవాళ అసలు సెట్లోకి వచ్చి సీన్ ఏంటి అని అడిగేవాడే లేడు. నేను చూస్తున్నాను ఇప్పటికీ కంపారిజన్లో సీన్ ఏంటండి అని అడిగేవాడు లేడు. అడిగినా కూడా చెప్పే డైరెక్టర్ లేడు. అలా అయిపోయింది. సో దాంతో ఏమైంది, మీకు పెర్ఫార్మెన్స్ పోయింది, క్వాలిటీ పోయింది. ఏం తీయాలి,
ఏం చేయాలి, ఇతనికి తెలవదు వాళ్ళకి తెలవదు. పైగా భాష రాని వాళ్ళు ఎక్కువ వచ్చారు ఆ రోజుల్లో. ఈ డబ్బింగులు కూడా లేవండి, ఓన్లీ డైరెక్ట్ మనం ఏం మాట్లాడుతున్నామో థియేటర్లో అదే ట్రాక్. అవుట్డోర్లో తీసింది మాత్రం డబ్బింగ్ చేసేవాళ్ళు కదా. అవుట్డోర్ తర్వాత వచ్చింది, అసలు ముందు అవుట్డోర్ లేదు. ఓకే. పొలాలు ఉన్నా కూడా సెట్ వేసేవాళ్ళు వాహిని స్టూడియోలో, ఫారెస్ట్ ఉన్నా సెట్ వేసేవాళ్ళు. ఓకే. తర్వాత ఈ మెచ్చిల్ కెమెరాలు ఇవన్నీ రాలా, యారీ ఇవన్నీ రాలా, మిచ్చిల్ ఒకటే ఉండేది. ఆ మిచ్చిల్తో ఏంటంటే పెద్ద బండలాగా ఉండేది అది. మీరు ఏం మాట్లాడినా డైరెక్ట్ రికార్డింగ్ అనమాట. ఎవరో అసలు పిన్ డ్రాప్ సైలెన్స్, పిన్ పడినా కూడా వినపడే శబ్దం ఉండేది కదా సౌండ్ ఇంజనీర్లు. ఇప్పుడు ఈ సోకాళ్ళు మన ఇవాళ పెద్ద డైరెక్టర్లు ఉన్నారు, విశ్వనాథ్ గారు, వీళ్ళంతా కూడా సౌండ్ ఇంజనీర్లు ఆ రోజుల్లో. వాళ్ళే రికార్డ్ చేసేవాళ్ళు. సైలెన్స్ అంటే సైలెన్స్ అంతే, ఎవరో మాట్లాడతానికి వీళ్ళు. అక్కడ పర్ఫెక్ట్గా డైలాగ్ బాగా పోతే వన్ మోర్ టైం. అందుకే పర్ఫెక్ట్ తెలుగు వచ్చు ఆర్టిస్టులు ఉండేవాళ్ళు. డిక్షన్ బాగుండేది. తర్వాత క్యారెక్టర్కి సరిపడ్డ ఆర్టిస్టులు ఎన్నుకునేవాళ్ళు. అందుకే మంచి పర్సనాలిటీలు ఉండే ఆ రోజుల్లో. ఇప్పుడు అదే మాయాబజార్ వాళ్ళు తీశారనుకోండి, ఒక ఘటోద్గజుడు వేయటానికి ఆర్టిస్ట్ ఏడి, కరెక్ట్, కృష్ణుడు వేయటానికి ఆర్టిస్ట్ ఏడి, దుర్యోధనుడు వేయటానికి ఆర్టిస్ట్ ఏడి, ధర్మరాజు వేయటానికి ఆర్టిస్ట్ ఏడి. అసలు తెలుగు వచ్చినాడు లేరు ఇవాళ. ఏ భాష రాకుండా 1 2 3 4 చెప్పు చాలు మేము డబ్బింగ్లో వేసుకుంటాం, ఆ స్టేజ్ వచ్చేసింది. అవును. మాయాబజార్ అంటున్నారు కాబట్టి నేను ఒక వార్త చదివా. మాయాబజార్ ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులను అందరినీ పెట్టేస్తే ఇక పాండవులు వేయటానికి ఎవరు లేరట. అందుకని కేవీ రెడ్డి గారు పాండవులు ఉన్నట్టుగా భ్రమింపజేస్తూ, ఆ సినిమా చూసిన వాళ్ళకి అర్థం కాదు, నిజంగా పాండవులు కనిపించరు మనకు అందులో. పాండవులు ఉండరు ఉన్నట్టు ప్రతి సీన్లో పాండవుల గురించి ప్రస్తావన ఉంటుంది. అది డైరెక్టోరియల్ మ్యాజిక్ అనమాట, అంత బిగి స్క్రీన్ ప్లేలో. అది కాదండి ఒరిజినల్గా, అసలు అది కన్నడ నాటకం. ఓకే. ఘటోత్కచ్ అని కన్నడ నాటకం, దాన్ని కొనుక్కొచ్చి చేశారు. దానిలో కూడా ఉండరు, పాండవులు ఉండరు. ఓకే. దాన్ని మనాళ్ళు తీసుకొచ్చి తెలుగులో చేశారు. అలాగా ఆల్ టైమ్ రికార్డ్ అయ్యింది. ఆ కన్నడలో పెద్ద ఫేమస్ డ్రామా అండి అది. కొత్త విషయం ఇది, మీరు చెప్పాలి అవకాశం లేదు. అందరికీ తెలుసు, దాదాపు చాలా మందికి తెలుసు. సినిమాల ప్రస్తావన కంటే ముందు మీరు నాటకాల్లో చాలా వరకు అనుభవం గడించినాకే సినిమాల్లోకి వచ్చారు. ఈ నాటకాల్లో మురారి గారి కీర్తిశేషులు అంటే అది చాలా చాలా గొప్ప. అవునండి. యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ చాలా సార్లు వేసామండి. యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడ వాళ్ళదనుకుంటారు. నాటక నేపథ్యం ఉంది, ఒక విధంగా కలిగిన కుటుంబం నుంచే వచ్చారు. మీ కుటుంబ నేపథ్యం, మీ తల్లిదండ్రుల గురించి చెప్తారా? మా తల్లిదండ్రులండి, మా నాన్నగారి పేరు మణియ్య గారు, తల్లి వియ్యమ్మ గారు. వాళ్ళ ఎడ్యుకేషన్ లేదు. ఓకే. వ్యవసాయం, ఒక 40-50 ఎకరాల పొలం చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు మా దగ్గర ఒక 4-5 జతల ఎడ్లు, ఒక 10 గేదెలు, 10-15 ఆవులు, దూడలు, 4-5 పాలేళ్ళు ఉండేవాళ్ళు. ఆయన వ్యవసాయంలోనే ఉండేవాడు. మా ఫ్యామిలీలో ఎవరు చదువుకోలే. సో నాకు ఏమయ్యేదంటే, నేను చదువుకోవాలి బాగా, మా ఫ్యామిలీలో ఎవరు చదువుకోలేదు కాబట్టి నేను చదవాలి అని చెప్పి, నేను మా ఇంట్లో ఉంటే చదువు రాదని మా మేనమామల ఇంట్లో బట్టల పెనవర్లో చదివా. మా మేనమామ అప్పటికి స్కూల్లో రైటరు. సరే అక్కడికి వెళ్ళిపోయాను. నేనే వెళ్ళిపోయి చదువుకుంటానని అక్కడ మొదలెట్టా చదువు. శుభ్రంగా చదువుకునేవాడిని, సెలవుల్లో ఇంటికి వచ్చేవాడిని, గెదలు కాసేవాడిని, పొలం వెళ్ళేవాడిని. మా నాన్నమ్మట సరదాగా ఆ పొలంలో గడ్డివాముల మీద పడుకునేవాడిని. ఆ రాత్రి వద్దురా అన్నా కూడా వినేవాడిని కాదు. చాలా సరదాగా ఉంటుంది గడ్డివాములో పడుకుంటే. ఈ చలికాలం కరెక్ట్గా శీతాకాలం వస్తుంది, ఆ గడ్డిలో దూరి పడుకుంటే వెచ్చగా ఉంటుందండి. అలాగా అసలు పల్లెటూరు లైఫ్ ఎంజాయ్ చేయాలి మీరు.